హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. కేంద్రం కీలక నిర్ణయం. ఇక ఈ వీడియోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, తద్వారా ఇలాంటి ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోని ముఖ్యమైన సమాచారం అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళినట్లయితే, ఇక ఈపీఎఫ్ఓ మరో పెద్ద నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఈపీఎఫ్ఓ సేవలను మరింత మంది ఉద్యోగులకు విస్తరింపజేసేందుకు సిద్ధమవుతుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఇప్పటి వరకు పెద్ద సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు మాత్రమే పిఎఫ్ పరిధిలో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇక గిగ్ వర్కర్లు, అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి పిఎఫ్ ప్రయోజనాలు లేకపోవడం వల్ల వారికి సామాజిక, ఆర్థిక భద్రత ఉండడం లేదని కూడా తెలుస్తుంది. ఇక దీంతో వారికి కూడా ప్రయోజనం చేకూర్చేలా ఈపీఎఫ్ఓ విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక త్వరలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుందని కూడా తెలుస్తుంది. ఇక ఈ పథకం ప్రస్తుత ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ కంటే చాలా విస్తృతమైనదిగా ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇక దీని ప్రయోజనాలు కేవలం కార్పొరేట్ ఉద్యోగులకే కాకుండా గిగ్ వర్కర్లకే కాకుండా అధిక జీతాల కారణంగా ప్రస్తుతం ఈపీఎస్ నుండి మినహాయించబడిన ఉద్యోగులకు కూడా వర్తిస్తాయని కూడా పేర్కొనవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా పిఎఫ్కు సంబంధించి అనేక నూతన మార్పులు అమల్లోకి తీసుకువస్తుందని కూడా తెలుస్తుంది. ఇక ఈ కొత్త పథకంలో రిటైర్మెంట్ సమ్మె టీఆర్ఎస్ అనే ఆప్షన్ తీసుకురానుందని కూడా తెలుస్తుంది. ఇక ఈ విధానంలో ప్రతి సభ్యునికి ఒక ప్రత్యేక పెన్షన్ ఖాతా ఉంటుందని కూడా పేర్కొనవచ్చు. ఇక మీకు పదవి విరమణ పెన్షన్ ఎంత కావాలనుకుంటున్నారో మీరే ఎంచుకోవచ్చని కూడా భావించవచ్చు. ఇక దానికి అనుగుణంగా మీరు ప్రతి నెల లేదా సంవత్సరానికి ఎంత జమ చేయాలో సిస్టమ్ ఆటోమేటిక్గా లెక్కిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక డాష్ బోర్డ్ ద్వారా మీరు పొదుపు చేసుకున్న బ్యాలెన్స్, మీ నిధుల స్టేటస్ తెలుసుకోవచ్చు అని కూడా తెలుస్తుంది. అలాగే మీరు ఎప్పుడైనా పెన్షన్ విధానంలో మార్పులు చేసుకోవచ్చు. ఇక సాధారణంగా ఉద్యోగి కంపెనీ మాత్రమే పిఎఫ్కు డబ్బును జమ చేస్తారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. కానీ కొత్త పథకంలో అనేక మార్గాల ద్వారా డబ్బు అందుతుందని కూడా పేర్కొనవచ్చు. ఇక తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగుల ఖాతాల్లో ఉద్యోగి యజమానితో పాటు ప్రభుత్వం కూడా కొంత విరాళం అందిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక ఒకే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్కు అనేక కంపెనీలు లేదా డిజిటల్ ప్లాట్ఫారంలను అనుసంధానిస్తారని కూడా తెలుస్తుంది. ఇక దీని ద్వారా వివిధ ఉద్యోగుల పిఎఫ్ పెన్షన్ నిధులను ఒకే ఖాతాల్లో యూఏఎన్ ట్రాక్ చేయవచ్చని కూడా పేర్కొనవచ్చు. ఇది ఒక సాధారణ పిఎఫ్ పథకంలా పనిచేస్తుందని కూడా తెలుస్తుంది. ఇక 55 ఏళ్ల వయస్సు వరకు నిధులను పోగు చేసి ఆ తరువాత దానిని పెన్షన్గా లేదా ఒకేసారి విడతల వారీగా విత్డ్రా చేసుకోవచ్చని కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే, గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.